మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. అమరావతి రాజధానిలో పెనుమాక ఉండవల్లి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ గాలిపోయిన టైర్లు గాలిపోయినాక ఏమైనా పనికొస్తాయా? వాళ్ళు వెళ్ళి అక్కడ లొల్లి చేస్తున్నారు. ఎందుకు లొల్లి చేస్తున్నారు? ఇక వాళ్ళు సూర్యుడికి చేయటం పెడితే సూర్యుడు ఆగుతాడా? వీళ్ళు అమరావతిని ఆపితే ఆగుతుందా? మొత్తం టవర్లు లేచిపోతున్నాయి. అమరావతి నగరం న్యూయార్క్లోనే మెన్హాటన్ విధంగా అన్ని టవర్లే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడుగా అడ్డంగా కట్టమనేవారు. ఇప్పుడు అడ్డంగా కట్టం కదా, 20-30 అంతస్తులు వేయాల్సిందే అన్నారు. అసలు అక్కడ అమరావతి చూస్తుంటే కళ్ళు తిరిగే, కళ్ళు చెదిరేలా ఉంది. అసూయ కలిగింది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే విధ్వంస పార్టీ. కూలగొట్టడంలో సిద్ధాస్తులు, కట్టడం ఏం తెలియదు. అందువల్ల వాళ్ళ ప్రభుత్వమే ప్రారంభమే విధ్వంసం. అక్కడ ప్రజావేదికని, ఆ కరకట్ట పక్కనున్న ప్రజావేదికను కూల్చి చరిత్రకి ఎక్కారు. ఈ నిర్మాణాలు చూసి అసూయ, కళ్ళంటే నీళ్ళు కాదు, కళ్ళంటే రక్తం కారుతూ ఉంది. ఇక ఆఖరి ప్రయత్నం కింద అడ్డుకోవాలని వాళ్ళ నాయకుడు ఉన్నాడు. ఇక వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఆయన ఆలోచన ఎట్లుంటుందో తెలియదు. మరి ఆయన పార్లమెంట్లో 41 పార్టీలు ఉంటే 40 పార్టీలు జై అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటుంటే మరి వీళ్ళకి ఏమీ మాయరోగమో, ఏమి మానసిక సమస్యో వీళ్ళంట మావి గన్ అంట. ఏం మావి గన్ను? నా 100 గన్ను. ఆ గన్నుతో కాల్చుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి. తర్వాత అమరావతిని వ్యతిరేకించారు, వాకౌట్ చేశారు. అప్పుడు ప్రజలు ఏమన్నారంటే వీళ్ళకి బుద్ధి గడ్డి తినది, మైండ్ పనిచేయట్లేదు అని చెప్పి సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులే విమర్శించారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి ప్రకాశం, ఈ జిల్లాలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళకేం మాయరోగం వచ్చింది? మన గ్రామాలు అభివృద్ధి చెందుతుంటే అడ్డుకున్నారు కనుక మనం ఈ పార్టీకి రామ్ రామ్ చెప్దాం, బయటికి పోదామని వాళ్ళ ఆలోచన. తిట్టకుండా ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే తిడుతున్నారు. ఇక ఇప్పుడు ఆఖరి ప్రయత్నం, వీళ్ళు ఏమీ ఆపలేరు. 2028 డిసెంబర్ నాటికి అమరావతి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు 2026 జూన్ నాటికి మొత్తం టవర్లన్నీ భూములోంచి బయటకు వచ్చేసినాయి. వారానికి ఒక అంతస్తు నిర్మాణం చేస్తున్నారు. వర్షాలు వచ్చినా కూడా లోపల ఇంటీరియర్ వర్క్ ఆగవు, అలాగే స్లాబులు ఆగవు, ఎవరు ఆపలేరు. కనుక ఒక విఫలయత్నం చేద్దామని చెప్పి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? అమరావతిని అడ్డుకుంటారంట. ఏంటి వీళ్ళు అడ్డుకునేది? నాకు చిన్నప్పుడు మేము కోడి మాంసం, ఎందుకంటే కనుమ రోజు, పండుగ రోజు కోడి మాంసం తినటం అలవాటు శూద్రులకి. అప్పుడు సహాయపడమనేవారు. ఆ కోడి మెడ కోస్తారు. మెడ కోసిన తర్వాత అది ఎగురుతుంది, ఎగిరి ఎగురుతుంది, అది ఎగిరి పడుకుంటుంది. ఆఖరికి సచ్చిందిరా అనుకుంటే ఒక్కసారి పైకి ఎగురుతుంది. అట్టా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అంతే, సచ్చింది పార్టీ. ఎక్కడుంది ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఉందా? ఆంధ్రప్రదేశ్ బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నదమ్ముల్లో ఉండే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళని చిచ్చుపెట్టి 2 ముక్కలు చేశారా? ఏమైంది? చచ్చింది. కాంగ్రెస్ పార్టీ చచ్చిందా? లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో భూమి ఆకాశాలు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉండబోదు. ఇక ఏం చేశారు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఏం చేయాలా దిక్కుదాచుక, ఇగో ఈ జగన్ వచ్చాడని చెప్పి జగన్ పార్టీలో వచ్చారు. జగన్ పార్టీలో ఉందంతా కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు కాకుండా ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళే వచ్చారు. వచ్చిన తర్వాత అది రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, చచ్చింది. ఇప్పుడు వీళ్ళు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమరావతి రాజధానిని వ్యతిరేకించి, అభివృద్ధిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనులు, పెట్టుబడులు ఆకర్షిస్తుంటే వీళ్ళకి మెంటల్ వచ్చి పిచ్చెక్కి ఇదిగో వస్తున్నాం, మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడికి రారు. సత్యన పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది? బతకదు.
నేను చెప్పాను కదా, ఆఖరికి కోడి ఆఖరికి ఎగిరి కింద పడుతుంది. అట్లా ఆ కాంగ్రెస్ పార్టీ ఎలా చచ్చిందో అమరావతిని వ్యతిరేకించడం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ చచ్చిపోయింది. ఇక రాదు, అడ్రస్ రాదు. ఇక అది తెలవక ఈ అంబటి రాంబాబు అంట, ఆయన ఓ మాజీ మంత్రి, పేర్ని నాని అంట మరో మాజీ మంత్రి, ఇంకొక ఆయన చిన్న నాయకుడు లేలా అప్పిరెడ్డి, ఎప్పుడూ ఓడిపోయే కోవలో ఉన్న దేవినేని అవినాష్. వీళ్ళు వెళ్ళితే ఏం ఆగుతుందా? భూభ్రమణం ఆగుతుందా? ఏదో అడ్డుకున్నారు, చేసేయని తప్పుడు పనులు. వీళ్ళు వెళ్ళిపోయే నాయకులు అంబటి రాంబాబు, నువ్వు పోలీస్ అధికారులను పట్టుకుని తోస్తావా? పోలీసులను కొడతారా? ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే వీళ్ళు ఈ రౌడీలను ఎంట పెట్టుకెళ్ళారు. వీళ్ళకి ఎవరు నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రౌడీలు ఉన్నారు. ఆ రౌడీలు కూడా డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చి రౌడీలను పట్టుకొచ్చి అక్కడ కొట్టిస్తున్నారు. ప్రజలను కొట్టించారు, రైతులను కొట్టించారు, పోలీసులను కొట్టించారు. ఇవాళ అంబటి రాంబాబు ఒక పోలీస్ అధికారిని తోసేసి కిందకు పడేశాడు. ఇలా చేయటం ప్రజలు చూస్తున్నారు. ఇక మీకు పుట్టగతులు ఉండవు. వైఎస్ఆర్సీపీ పార్టీ కల్లా మళ్ళీ అధికారంలో రావటం, ఇక అది చచ్చింది. ఇంకా మీరు ఏదైనా ఆశలు పెట్టుకున్నారేమో, ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శవయాత్ర చేసేటప్పుడు తీసుకెళ్ళి మధ్యలో దింపుతారు. ఎందుకు? ఏమన్నా ఊపిరి ఉందేమో లెగుస్తాడేమనేసి. ఇది కూడా శవయాత్రే. వైఎస్ఆర్సీపీ పార్టీ శవయాత్ర చేస్తూ ఉంది. అమరావతిని అడ్డుకుంటే సహించరు, 3 ముక్కలు అన్నావు, ప్రజలు ఆగ్రహించారు, అవుట్. ఇప్పుడు 11 సీట్లు అన్నా వచ్చినాయి, రేపు ఆ ఒకటి కూడా పోతుంది. 1 సీటే. పులివెందలు అసలు నియోజకవర్గం ఉంటుందో లేదో దేవుడికి ఎరుక. రేపు పునర్విభజనలో పులివెందలు పేరే వినకపోవచ్చు. అటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు అమరావతిని అడ్డుకోవటానికి రౌడీలను పెట్టుకుని దాని అభివృద్ధిని మీరు అడ్డుకుంటే ఆగుతుందా? కనుక ఇప్పటికైనా ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అంతే. మళ్ళీ కూటమి గెలుపుని ఎవరు ఆపలేరు. కూటమిలో ఉన్న 3 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభంజనమే పంచాయతీ ఎన్నికలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అన్ని చైర్మన్లు, మేయర్లు అన్నీ కూడా ఏకపక్షంగా ప్రజాబలంతో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా భావించి ముందుకు సాగబోతున్నారు. కనుక ఇప్పటికైనా ఏం చేస్తారు? వైఎస్ఆర్సీపీ నాయకులు నిదానంగా సాపు చుట్టి ఏ పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారా, ఏ పార్టీలో దూరదామా అంటున్నారు. గ్రామస్థాయి నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కొంతమంది జనసేన, కొంతమంది బీజేపీ, కొంతమంది తెలుగుదేశం పార్టీ, మొత్తం ఆ పార్టీ ఖాళీ అయిపోద్ది. కాంగ్రెస్ పార్టీ ఎలా ఖాళీ అయిపోయిందో నెక్స్ట్ ఖాళీ అయ్యే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కనుక ఈ యొక్క అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ చిన్న నాయకులు అప్పిరెడ్డి, అవినాష్ లాంటి వాళ్ళు వచ్చి ఏమీ చేయలేరు. అభాసు పాలవటం, కేసులు పెడుతున్నారు పోలీసులు, వాళ్ళు జైలు పాలు అవటం తథ్యం. కనుక చట్టాన్ని గౌరవించండి, ప్రజల మనోభావాలను గౌరవించండి. ఈ మావి గన్నులకి ఎవరు కూడా మీ మాట వినే పరిస్థితి లేదు. పిచ్చోళ్ళు రా, మెంటలోళ్ళు రా, ఆ మెంటలోళ్ళు ఏదో మావి గన్ అంటున్నారు, పట్టించుకోవద్దు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే రైతులు, యువత, మహిళలు అందరూ కూడా ముక్త కంఠంతో కావాలి కావాలి, మాకు చంద్రబాబు నాయుడే కావాలి, ఆయన బతికున్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారనేది లోకవిదితం.